నాకు తెలిసిన ఒక అతని భార్య ఇల్లీగల్ ఎఫైర్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టింది. ఇల్లీగల్ ఎఫైర్ మెయింటైన్ చేస్తున్నట్టుగా తన భర్తకు తెలిసింది. తెలిసి గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళ ఊరు వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన ఆమె ఇప్పుడు భర్త మారితేనే వస్తానంటుంది అని అంటుందంట ఆమె. ఇది నాకు నవ్వు వచ్చింది. ఇంతవరకు చేసిందంతా ఆమె ఇల్లీగల్ ఎఫైర్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఫోన్లు మాట్లాడడం, ఇటన్నీ చేసింది. కానీ ఇప్పుడు ఏమంటుంది, భర్త మారాలంట. ఇప్పుడు భర్త ఏ రకంగా మారాలి అంటే, ఏ చెత్త పని చేసినా, ఏ దరిద్రపు పని చేసినా భర్త ఏమనకూడదు. సారీ, భార్యలు భర్తలకు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం అంటుంది. కానీ ఇక్కడ భార్యలకే భర్తలు లోబడే పరిస్థితి వస్తుంది.